వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పాటు షబీర్ భాయ్ ఉన్నారు. సో ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి మరిన్ని విశేషాలు మనతో పాటు పంచుకోవడానికి మన ముందు ఉన్నారు. ముందుగా నమస్తే అండి. ఎస్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గత సంవత్సరం నుంచి కాస్త ఒడిదుడుగులు అయితే ఎదుర్కొంటూ ఉంది. సో ఒకసారి మనం పరిశీలించామంటే అవుటర్ రింగ్ లోపల అయితే ఇప్పుడున్న పొజిషన్లు అయితే సామాన్యులు కాదు, ఎవరు కొనే పొజిషన్లు అయితే లేదు, అండ్ అమ్మేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు అంతా ఏం జరుగుతుందంటే అవుటర్ రింగ్ రోడ్డు అండ్ ట్రిపుల్ ఆర్ మధ్యలో మార్కెట్ అయితే నడుస్తుంది. సో అసలు ఎలా ఉంది ఈ మార్కెట్, ఫ్యూచర్ అసలుకి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ ప్రాంతంలో కానీ ఇన్వెస్ట్ చేస్తే సో ఎన్ని సంవత్సరాలకు అప్రిషియేషన్ వస్తుంది, వచ్చే కంపెనీస్ ఏంటి, గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తుంది ఆ ప్రాంతాన్ని? ఓకే, ముందుగా మన రియల్ భూమి ప్రేక్షకులకి స్వాగతం అండి. మనం ఈరోజు కనుక మాట్లాడుకుంటే ఇప్పుడు హైదరాబాద్ గురించి మీరు క్వశ్చన్ అడిగారు, ఏదైతే అవుటర్ నుంచి త్రిబుల్ మధ్యలో అని చెప్పి. అవుటర్ నుంచి త్రిబుల్ మధ్యలో మార్కెట్ అనేది కంపల్సరీగా జరగాల్సిందేనండి. నెక్స్ట్ 5 to 10 yearsలో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మెల్లిమెల్లిగా. హౌసెస్ కూడా మనకు చూసుకుంటే నెక్స్ట్ 3 yearsలోనే హౌసింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీరు వెస్ట్ పార్ట్ చూసుకుంటే కనుక ఓవరాల్ దాటేసింది వెస్ట్ పార్ట్ అనేది, వెస్ట్ జోన్ అనేది మనకి ఆల్రెడీ మోకిలా శంకరపల్లి వరకు ఇల్లులోనే వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ ఉన్నది బెంగళూరు హైవే, మహేశ్వరం, ఇటు 4th సిటీ, ఇటుపక్క కూడా ఎక్కువగా హౌసెస్ రావడానికి బాగా స్కోప్ ఉంది. ఆల్రెడీ చూసుకుంటే కనుక విల్లా ప్రాసెస్ కానీ అపార్ట్మెంట్ ప్రాసెస్ కానీ ఆల్రెడీ 5 years నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కాకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ అనేది ఇంకా రాలేదు. జనం ఏంటంటే ఇప్పుడు వెళ్ళి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ప్లాట్స్ వెళ్ళి కొనుక్కుంటున్నారు మెల్లిమెల్లిగా. ప్లాట్స్ కొనుక్కొని ఉంచుకొని 5 years తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఓవరాల్ కనెక్టివిటీ ఉంది. స్క్వేర్ యార్డ్ వచ్చి యావరేజ్గా 12,000 నుంచి 20,000, 25,000 మధ్యలో దొరుకుతుంది. అక్కడ నుంచి గచ్చిబౌలి చూసుకున్న, ఎయిర్పోర్ట్ చూసుకున్న అంతా కూడా 30 minutes 15 minutes డ్రైవ్లోనే మన గచ్చిబౌలికి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కానీ, హైటెక్ సిటీకి కానీ, ఎయిర్పోర్ట్కి కూడా 10 to 15 minutes డ్రైవ్లోనే చేరుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి ఏంటంటే పబ్లిక్ అందరూ కూడా కొద్దిగా అవుటర్ బయట అనేది చూస్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే అవుటర్ లానా ఓవరాల్ లానా ల్యాండ్స్ లేకపోవడం మెయిన్ థింగ్. అన్నీ అపార్ట్మెంట్స్ అయిపోయి అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మ్యాక్సిమమ్. చూసుకుంటే కనుక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్న మినిమమ్ 70 lakhs to 1 crore వెళ్ళే పరిస్థితి ఉందన్నమాట. దానికి ఒక 5 kilometers ఓవరాల్ బయటికి వెళ్ళి 5 to 10 kilometers వెళ్ళి అక్కడే ఒక 200 square yards తీసుకొని ఉంచుకొని ఇప్పుడు ఒక 5 years తర్వాత, 6 years తర్వాత, 7 years తర్వాత వీళ్ళు వెళ్ళి డీసెంట్గా మంచి డూప్లెక్స్ కనుక చేసుకుంటే కనుక వీళ్ళకి సైటు ఇది కలిపితే కనుక యావరేజ్ 50 to 60 lakhsలోనే మంచి ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. అది కూడా పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో వస్తుంది, కనెక్టివిటీ బాగున్న చోట్ల వస్తుంది, ఈజీగా కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు, సిటీకి కూడా రావాలన్నా ఈజీ అనమాట. అందుకని ఏంటంటే పబ్లిక్ అందరు కూడా ఓవరాల్ నుంచి త్రిబుల్ బయట ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మార్కెట్ అనేది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ 1 month నుంచి ఎంక్వైరీస్ పెరిగాయి. మార్కెట్ కూడా చూసుకుంటే కనుక ఆల్రెడీ మనకు 2.5 years నుంచి మార్కెట్ అనేది పెద్ద రేట్లో పెరగలేదు, చాలా చోట్ల స్టాగ్నెంట్గా ఉంది. ఇప్పుడు అనేది మళ్ళీ మన హైదరాబాద్ మార్కెట్ మెల్లిమెల్లిగా అందుకుంటుంది, మళ్ళీ స్టార్ట్ అయ్యింది సేల్స్ అనేవి కూడా. అంటే మీరు ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం మార్కెట్ 1 month నుంచి పెరిగింది అంటున్నారు? అంటే ఎంక్వైరీస్ పెరిగాయండి, ఎంక్వైరీస్ పెరిగాయి, సైట్ విజిట్స్ పెరిగాయి. మనకు చూసుకుంటే ముందు నుంచి వస్తున్నారు కస్టమర్స్, కొందామని వస్తున్నారు. కాకపోతే కొద్దిగా మీడియాలో వచ్చిన కొద్ది ప్రాపగండా వల్ల ఏంటంటే మార్కెట్ కొద్ది లేదు 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 అని చెప్పి అనడం వల్ల ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తున్నారు కానీ ఆ ప్రైజ్ కొనాలా వద్దా అనేది కొద్దిగా ఆగుతున్నారు అనమాట, జస్టిఫికేషన్ చేసుకోలేకపోతున్నారు. హైదరాబాద్లో ఒక 20% 30% ఏరియాలో రేట్లు ఎక్కువ ఉన్న మాట వాస్తవమే, కానీ 70% ఏరియాలో రేట్లు రీజనబుల్గా ఉన్నాయి ఇంకా కూడా. నేను అనేది ఏంటంటే 2023-24 టైంలో విపరీతంగా రేట్లు పెంచేయటం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోకాపేటలో నియోపోలిస్ ఏదైతే ఉందో అక్కడ 100 కోట్లు అనగానే మిగతా ప్రాంతాలలో కూడా ఏంటంటే రేట్లు పెరిగి ఆటోమేటిక్ పెంచేశారు. సో ఒక్కసారిగా రేట్లు పెరిగిపోవటం, కొనేవాళ్ళు కూడా ఏంటంటే కాస్త వెనక తగ్గటం కూడా, ఇది కూడా మార్కెట్ మీద కాస్త ప్రభావం చూపించింది అని చెప్పి కూడా అనుకోవచ్చా? అవునండి, అప్పుడు మీడియా కొద్దిగా హైప్ చేయడం వల్ల ఏంటంటే 100 crores అన్న విషయం ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే పబ్లిక్ అనేవాళ్ళు కొద్ది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారనమాట. ఏదైతే వాళ్ళు కొనే ప్రైస్ కరెక్టా రాంగో, ఇక్కడ ఒక 60 కోట్లు ఉన్న 50 కోట్లు ఉన్న ఎకరాన్ని తీసుకెళ్ళి 100 కోట్లు ఎలాగైతే చెప్పారో ప్రతి దగ్గర అలాగే రేట్లు ఎక్కువ పెంచేసుకున్నారేమో అని చెప్పి పబ్లిక్ కూడా అనుకున్నారు. కొన్ని ఒక 10% ఏరియాలో పెంచారు కూడా, రేట్లు కూడా ఎక్కువ చెప్పారు. 2 crores అన్న ఎకరాన్ని 4 crores 5 crores చెప్పారు, కొంతమంది అమ్మనని కూడా అన్నారు. ఇప్పుడైతే అది లేదు, ఆ బబుల్ అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా కరెక్ట్గా ఉంది మార్కెట్ కూడా, మంచి టైం ఇది ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే వన్స్ రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయితే సెంటిమెంట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, సెంటిమెంట్ స్ట్రాంగ్ అవుతుంది, కనెక్టివిటీ కూడా స్ట్రాంగ్ అయ్యి మనకి ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ బయట అంతా కూడా రెసిడెన్షియల్కి బాగా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున సిటీ చూసుకుంటే కనుక పొల్యూషన్ కానీ, కొద్ది కాంక్రీట్ జంగిల్ కానీ, హెవీ ట్రాఫిక్, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సీవేజ్ ప్రాబ్లమ్స్ కానీ,
మనకి హెవీ ట్రాఫిక్ జామ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓవరాల్ బయట అనేది అది ఉండదు మనకి. ఓవరాల్ బయట ఏంటంటే ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. అది కూడా ప్రైస్ ఎఫర్డబిలిటీ. ఇప్పుడు సిటీలో మన ₹1,00,00,000 అపార్ట్మెంట్ ₹1,00,00,000లో మీరు బంగ్లా కట్టుకోవచ్చు. ఓవరాల్ బయట 5 బెడ్రూమ్ బంగ్లా మీకు సైటు ఇది కలిపితే ₹1,00,00,000 పెట్టుకుంటే మంచి బంగ్లా అవుతుంది. ఒక డ్రైవర్ని పెట్టుకున్నారు అనుకోండి, సిటీకి రోజు వచ్చి వెళ్ళొచ్చు. అలాగే సిటీలో ఈ రోజుని చూసుకుంటే సిటీలో రోజు వచ్చి వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వచ్చింది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. వారానికి వీళ్ళు వచ్చే సిటీలోకి మహా అయితే 1 days 2 days వస్తారనమాట. దానికి కూడా అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇటుపక్క చూసుకున్నా కానీ ఎయిర్పోర్ట్ ఉంది, ఐటీ హబ్ ఉంది. ఇప్పుడు మాల్స్ కూడా అన్ని కూడా చూసుకుంటే ఓవరాల్ దగ్గర వస్తున్నాయి. కోకపేట దగ్గర మాల్స్ కూడా ఓవరాల్ బయటే వస్తున్నాయి. ఇప్పుడు మనకి శంషాబాద్ దగ్గర కూడా 2-3 మాల్స్ వస్తున్నాయి అనమాట. ఒకటి ప్రెస్టేజ్ సిటీది, అపర్ణాది ఒక మాల్ వస్తుంది. నెక్స్ట్ ఇంటర్చేంజ్ మాల్ అని ఎయిర్పోర్ట్ లానో ఒక 20 acres లో కూడా పెద్ద మాల్ వస్తుంది అనమాట. అందుకని చూసుకుంటే వెస్ట్ పార్ట్ సౌత్ పార్ట్లో మాల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మెట్రోస్ ఇవన్నీ మెట్రో మాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఏదైనా వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉన్నా కానీ వీక్లీ ఒకసారి వచ్చి వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకొని సిటీలో నుంచి అంతా చూసుకొని వాళ్ళు డంప్ చేసుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా స్టే అవ్వచ్చు అనమాట బయట కూడా హ్యాపీగా. అది 5 years లో కల్చర్ ఇంకా పెరుగుతుంది. అదే ఏదైనా గవర్నమెంట్ రేపు 4th సిటీ కావచ్చు, RRR సంబంధించి ఏదైనా ఒక స్టెప్ కానీ పడిందంటే ఆటోమేటిక్గా ఇప్పుడున్న రేట్లకు మించి పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. కానీ చాలా మంది ఏంటంటే ఇంకా రేట్లు దిగొస్తాయని చెప్పి కూడా వెయిట్ చేస్తున్నారు. మెయిన్ జనం పబ్లిక్ ఏంటంటే ఆలోచిస్తున్నారండి, ఇంకా రేట్లు తగ్గుతాయని. తగ్గవండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఆగుతుంది మార్కెట్. అంటే 1-2 years 3 years ఆగుతుంది. ఇది కూడా మనం వేసుకుంటే ఒక 10 years గ్రాఫ్ చూసుకోవాలండి. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఓకే, ఒక 10 years బ్యాక్ కొనుక్కున్న వాళ్ళకి ఎవరికైనా రేట్లు తగ్గాయా పెరిగాయా? పెరిగాయి. దాని 10 years బ్యాక్ కొనుక్కున్న వాళ్ళకి రేట్లు పెరిగాయి. అంటే ఎవ్రీ 10 years 8 years క్యాలిక్యులేషన్ చేసుకోవాలి కానీ 1-2 years లో అయితే పెద్ద చేంజ్ అనేది జరగదు. అది ఎప్పుడో ఒకసారి మిరాకిల్ జరుగుతుంది. ఒక 30-40 years లో ఒకసారి కొన్న 1 year లోనే 6 months లో డబుల్ అనేది జరుగుతుంది. కానీ ప్రతిసారి అలా జరగదు. ప్రతిసారి ఏంటంటే ఒకసారి మనం భూమిలో కొన్నాం అనుకోండి, అది కొద్దిగా 5 years పడుతుంది రేట్ పెరగడానికి. 5 years తర్వాత ఒకేసారి పెరుగుతుంది రేటు. అది మనం మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు కొన్నాం అనుకోండి, వెంటనే రేట్ పెరుగుతుంది. మార్కెట్ వచ్చినప్పుడు వెంటనే ఒక 40-50% జంప్ అనేది చేస్తారు అనమాట. అందుకే రియల్ ఎస్టేట్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవ్రీ 10 years ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. నేను చెప్పింది ఏదైతే ఉందో ఇప్పుడు 2025లో ఉన్నాం కదా, 15లో కొనుక్కున్న వాళ్ళకి 2025 పెరిగాయి. 2005లో కొనుక్కున్న వాళ్ళకి 2015కి పెరిగింది. 95లో ఒక రేట్ ఉంది, మళ్ళీ 2005లో ఒక రేట్ ఉంది. బ్యాక్ హిస్టరీ తీసుకుంటే ఒక 100 years హిస్టరీ తీసుకున్నా 100 years నుంచి ఎవ్రీ 10 years క్యాల్కులేట్ చేసుకుంటే పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి కూడా పెరుగుతుంది. అప్పుడు సైకిల్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు ఒకేసారి భూమి నడిచింది అనుకోండి, 2 years 3 years భూమి నడిచింది అనుకోండి, దాని తర్వాత 3-4 years మార్కెట్ పెరగదు, స్లో ఉంటుంది. మళ్ళీ ఒకేసారి పెరుగుతుంది మళ్ళీ మార్కెట్. అలా ఏంటంటే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం లాగా సీజన్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ 10 yearsలో మనకి 3 seasons ఉంటాయి. ఒకటి హై సీజన్ చూస్తారు, మీడియం సీజన్ చూస్తారు, లో సీజన్ చూస్తారు. ఇప్పుడు లో సీజన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏ సీజన్ చూడబోతున్నాం? ఇప్పుడు స్లోగానే ఉందండి మార్కెట్. ఒక 6 months లో మళ్ళీ కనుక మార్కెట్ అందుకుంటే మళ్ళీ రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఈ గ్యాప్ అంతా కవర్ చేసుకుంటది. ఈ 6 months లో కూడా మార్కెట్ పెరగకపోతే ఒక పెద్ద గ్యాప్ వచ్చినట్లేనా? పెరగకపోతే అంటే కన్స్ట్రక్షన్ లో రేట్లు దిగొచ్చే అవకాశం ఉందా? లేదండి. ఇప్పుడు బిల్డర్స్ ఎవరైతే కన్స్ట్రక్షన్ లో ఉన్నారో, ఇప్పుడు జనం కూడా చూసుకుంటే కనుక అపార్ట్మెంట్లకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్రిషియేషన్ గురించి అయితే కొనరు. హౌస్ కొనుక్కుందాం అని చెప్పి వాళ్ళు 20 years లోన్ పెట్టుకుని ఎందుకు కొనుక్కుంటారంటే వాళ్ళకి ఇల్లు కావాలి, కొనుక్కుంటారు. అపార్ట్మెంట్లో అందుకే అప్రిషియేషన్ అనేది ఏ రియల్టర్ కూడా మీకు చెప్పరు. 100% ఎక్కువ అప్రిషియేషన్ వచ్చేస్తుంది అపార్ట్మెంట్ అనేది అని చెప్పరు అనమాట. అపార్ట్మెంట్ అనేది అప్రిషియేషన్ వస్తుంది లాంగ్ టర్మ్లో 7-8% అప్రిషియేషన్ వస్తుంది అపార్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో. ఓకే, ఇమీడియట్గా అప్రిషియేషన్లు వచ్చేవంటే ల్యాండ్సే ఎక్కువ ఉంటాయి ఇమీడియట్గా అప్రిషియేషన్స్ వచ్చేవి. ఎందుకంటే అక్కడ సడన్గా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక రోడ్ వచ్చింది, వెంటనే రేట్ పెరుగుతుంది. జంప్ అనేది ల్యాండ్స్ లోనే చేస్తుంది. అపార్ట్మెంట్స్ లో పెద్ద ఉండదు. ఏం వచ్చినా కానీ ఎస్ఎఫ్టీ రేట్ రాత్రి మీకు ఎప్పుడు డబుల్ అవ్వదు. అది ఎంత పెరగాలో అంతే పెరుగుతుంది. అందుకని ఏంటంటే అపార్ట్మెంట్ మార్కెట్ వేరు, ఈ ల్యాండ్ మార్కెట్ అనేది వేరు. రెండు డిఫరెంట్ ఐస్తో చూడాలి దాన్ని. దీని వేరే కళ్ళతో చూడాలి, దాని వేరే కళ్ళతో చూడాలి. సో మెట్రో ఫేజ్ 2 ఆ పనులకి మొదలైతే కాస్త కదలిక వచ్చే అవకాశం కూడా ఉంది రియల్ ఎస్టేట్లో అని చెప్పి కూడా వినిపిస్తుంది. 200%. రూట్ మ్యాప్ కూడా దాదాపు క్లియర్ అయిపోయిందని చెప్పుకున్నారు. అంటే ఫస్ట్ పాత గవర్నమెంట్ తీసుకున్న రూట్ మ్యాప్ ఒకటి అయితే కొత్త గవర్నమెంట్ చేంజెస్ చేసింది. అంటే దాదాపు అది మన 4th సిటీ వరకు విస్తరిస్తామని చెప్పి, అంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీ కాస్త కనెక్టివిటీ ఈజీ అయిపోతుందని చెప్పి కూడా అన్నారు. సో ఎలా ఉంటుంది ఒకవేళ మెట్రో ఫేజ్ 2 కింద ఒక 2-3 సంవత్సరాలు కన్నా కంప్లీట్ అయిపోతే?
2-3 సంవత్సరాలు అయితే అవ్వదు, 5 years మినిమం పడుతుంది. 5 years పడుతుంది. అంటే ఏ లెక్కను చూసుకున్నా కానీ 5 years తర్వాత అయినా సరే ఇంకా 10 years తీసుకోండి. ఇది పెరిగే మార్కెటే కానీ కనిపిస్తుంది, తగ్గే మార్కెట్ అయితే కాదు, చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక పక్క 4th సిటీ, మరో పక్క మెట్రో విస్తరణ, దాంతోపాటు మనకి RRR, ఇవన్నీ చూసుకున్నామంటే మన వెస్ట్ మార్కెట్ అనేది ఒక పెద్ద మార్కెట్ లాగా అయితే కనిపిస్తుంది. సో మీ అనాలిసిస్ ప్రకారం రాబోయే 10 yearsలో, 5 సంవత్సరాలు కూడా 10 yearsలో ఎలా ఉంటుంది ఈ లొకేషన్? వెస్ట్ మార్కెట్ అనేది ప్రీమియం మార్కెట్ అండి. ఆల్రెడీ మన హైదరాబాద్లో ఒక బొంబాయి ఇవన్నీ అలాగో మనకి ఒక ఇండియన్ దుబాయ్ అని చెప్పుకోవచ్చు దీన్ని, వెస్ట్ మార్కెట్ని మనం. అంటే ఆ ప్రీమియం బిల్డింగ్స్ కానీ ఇది కానీ ఆ లుక్ కానీ ఇవన్నీ 10 to 15 years చూడబోతున్నాం గ్యారంటీగా అండి. ఎందుకంటే ఇప్పుడు మెట్రో కూడా వచ్చింది అనుకోండి, మెట్రో వస్తే మెట్రో బయట డెవలప్ అవుతుంది. మెట్రో ఎక్కడైతే స్టేజ్ ఎండ్ అవుతుందో ఆ బయట అవుట్స్కట్స్ ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఏంటంటే రెసిడెన్షియల్ కింద మారుతుంది. ఈ మధ్యలో మెట్రో వెళ్ళే లైన్ కూడా అంతా కూడా ఏంటంటే అపార్ట్మెంట్స్కి మళ్ళీ విల్లాస్ కట్టుకోవడానికి అంతా కూడా స్కోప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే అఫోర్డ్ చేయలేకపోతున్నారో వాళ్ళు మెట్రో బయటకు వెళ్ళి 10 kilometers 8 kilometers బయట కొనుక్కుంటే కనుక ఈ మెట్రో కనెక్టివిటీని వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని మెట్రో కనెక్ట్ చేసుకొని వాళ్ళు సిటీలోకి వెళ్ళిపోవచ్చు. తక్కువ ఒక 50 రూపాయలు 60 రూపాయలనే సిటీకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ఆఫీసెస్ కానీ వాళ్ళ స్కూల్స్ కాలేజెస్ కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట కనెక్టివిటీ. అప్పుడు బిల్డర్స్ కూడా ఏం చేస్తారంటే ఓవరాల్ వరకు ఎలాగో డెవలప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చే ఈ బిల్డర్స్ అందరూ కూడా ఈ లిక్విడేట్ చేసుకొని మనీని ప్రాజెక్ట్ అమ్మిన వచ్చిన డబ్బులు మళ్ళీ బయట కొంటారు వాళ్ళు. మీకు చూసుకుంటే కనుక ఒక 15 yearsలో RRR వరకు రెసిడెన్షియల్ అవుతుంది మనది కన్ఫర్మ్ గా. ORR to RRR. ఇప్పుడు ORR బయట స్టార్ట్ అయింది మార్కెట్. ప్రతి హైవేలో కూడా ORR బయట అయితే విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి 360 degreesలో. ఇండిపెండెంట్ హౌస్లు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు నుంచి 2025 నుంచి 2040 వరకు చూసుకుంటే కనుక RRR వరకు ఫుల్ అవుతుంది రెసిడెన్షియల్. కాదు, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోయింది, దాదాపు అవుటర్ రింగ్ చాలా బిజీ, వెస్ట్ అంతా వచ్చేసి చాలా బిజీ రోడ్ ఇది. సో అటు సైడ్ చూసుకున్నామంటే నార్త్ సౌత్ ఇట్లా ఒకే రకమైన మార్కెట్ అయితే లేదు. ఇటు చూసుకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి మొత్తం ఇటువైపు ఉన్నాయి కాబట్టి. సో భూముల రేట్లు అటువైపు ఇటువైపు రెండు ఒకేలా ఉన్నాయా? అంటే ఎక్కడ ఎంత పెరగాలి అనేది అది డిసైడ్ ఎప్పుడు ఏ సందర్భంలో మనం మాట్లాడుకున్నా కానీ వెస్ట్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నా కానీ మిగతా మార్కెట్ గురించి పెద్దగా అంటే మేము సౌత్ లో ఎక్కువ చెప్తాం సార్. ఎందుకంటే సౌత్ ముందు నుంచి చెప్పేది అదే. సౌత్ లో మనకి వెస్ట్ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ సౌత్ లోనే ఉన్నాయి. సౌత్ లో అందుకే మన ముఖ్యమంత్రి గారు కూడా సౌత్ సైడ్ ఇచ్చారనమాట. ఎయిర్పోర్ట్ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా మనకు రావడం. మన ఎయిర్పోర్ట్ కూడా మామూలు ఎయిర్పోర్ట్ కాదు, ఇండియాలోనే పెద్ద ఎయిర్పోర్ట్. ఢిల్లీ 5000 acres అయితే మనది 5500 acres. ఆ ఎయిర్పోర్ట్ లో కూడా చాలా మాల్స్ గానీ ఇప్పుడు వేరే సిటీ కూడా జరగబోతుంది. దాంట్లో ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేసినప్పుడు 5000 ఎకరాలు అని చెప్పి చాలా మంది దాన్ని ఎగతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది కూడా సరిపోవట్లేదు, దాన్ని ఇంకా విస్తరించాలని చెప్పి కూడా అంటున్నారు. అది కొత్త రన్వే కూడా వస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇది బిజీ ఎయిర్పోర్ట్ అవబోతుంది అనమాట ఇండియాలోనే. మీరు చూసుకుంటే కనుక ఇంకో ఇప్పుడే మనం టాప్ 4 లో ఉన్నాం ప్రెసెంట్. ఇండియాలో టాప్ 2 లోకి వెళ్ళబోతున్నాం 10 years లో. ఎందుకంటే ఇప్పుడు మనకి మెడికల్ టూరిజం కూడా వస్తుంది కదా. మెడికల్ టూరిజం వస్తే మన ప్రపంచం నుంచి మొత్తం వచ్చి ఇక్కడే మెడికల్ టూరిజం ఆపరేషన్స్ కానీ వాళ్ళు మెడికల్ అంతా చేయించుకొని వెళ్తుంటారు అనమాట వేరే కంట్రీస్ నుంచి. అలాగే వేరే స్టేట్ నుంచి కూడా వచ్చి ఫ్లైట్లో మన హైదరాబాద్ అనేది మెడికల్ టూరిజం అవ్వబోతుంది. దాంతోపాటు అక్కడే మాల్స్ ఇవన్నీ కడుతున్నారు, ఎంటర్టైన్మెంట్ కానీ ఇది కూడా కడుతున్నారు కాబట్టి అక్కడ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ అంతా కూడా మంచి డెవలప్మెంట్ అవ్వబోతుంది. అది కూడా అఫోర్డబుల్. హైదరాబాద్ మార్కెట్ ఎన్ని క్రైసిస్ వచ్చినా కానీ తగ్గిన సందర్భాలు ఏమన్నా రేట్లు? అంటే ఎస్ఎఫ్టీలో ఎలా ఉంటుంది అంటే బిల్డర్కి డబ్బులు అవసరం అయితే వాళ్ళు 10 మంది బిల్డర్లో 2-3 ఇంట్రెస్ట్లు తీసుకొచ్చి ఇస్తారు. బ్యాంక్స్ ప్రైవేట్ ఇంట్రెస్ట్కి 2 రూపీస్కి 1 రూపీకి ఎంతకో తెచ్చుకుంటారు పర్ మంత్. వాళ్ళు ఏంటంటే కొద్దిగా అవసరం బట్టి తగ్గిస్తుంటారు డిస్కౌంట్లు అనేది. మామూలుగా ల్యాండ్లో అయితే అంత పెద్ద వేరియేషన్ ఉండదు. అపార్ట్మెంట్ ప్రాజెక్టులు వచ్చి ఏంటంటే ఒక 5 to 10% డిస్కౌంట్ అనేది మార్కెట్ డౌన్ లో ఉన్న సందర్భాల్లో జరుగుతుంది. డల్ మార్కెట్ సిచువేషన్. బిల్డర్స్ అన్నారు కదా, అంటే పెద్ద బిల్డర్స్ పక్కన పెడితే ఓ మోస్తారు బిల్డర్స్ లాస్ట్ 1.5 year నుంచి సేల్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు ప్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నారని చెప్పి వినిపిస్తున్నమాట. అది నిజమేనా? అది నిజమేనండి. ఎందుకంటే ఆల్రెడీ బిల్డర్స్ ఏంటంటే వీళ్ళు మార్కెట్ చూసుకోకుండా, మార్కెట్ అనాలిసిస్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కట్టేసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక 5 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి అనుకోండి, ఆ 5 ప్రాజెక్ట్స్ కూడా 20% సేల్స్ అయినాయి అనుకోండి, ఇంకో 5 ప్రాజెక్ట్స్ వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే అందరికి 10% సేల్స్ అవుతున్నాయి. అలాగే ఏంటంటే ఇందులో ఎవరైతే బిల్డర్స్ లో కూడా 10 మందిలో ఒక 4 తట్టుకోగలరు, 4 ఒక 7-8 మంది తట్టుకోగలరు, ఒక 2-3 అయితే తట్టుకోలేరు బిల్డర్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ తీసుకొచ్చి బిజినెస్ చేస్తారో
వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే కొద్దిగా తక్కువ రేట్లకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే అది కూడా కొంతమేరకు పబ్లిక్ కూడా సేఫ్ కాదు. అది వాళ్ళు ఎంతవరకు కడతారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి. బిల్డర్ అనేవాడు ఏంటంటే మార్కెట్ బాగున్నా బాగాలేకపోయినా కట్టేవాడే బిల్డర్. అంటే ఓన్ మనీ ఉండాలి బిల్డర్ దగ్గర, అప్పుడే దిగాలి వాళ్ళు. ఇప్పుడు 100 crores ప్రాజెక్ట్ చేయాలంటే కనీసం 70-80 crores వాళ్ళ చేతిలో ఉండాలి అమౌంట్. చిన్న లాజిక్, ఒక 10-15 years బ్యాక్ కొన్ని లిమిటెడ్ కంపెనీస్ మాత్రమే ఉండేవి. ఇన్ని కంపెనీస్ అసలు లేవు. రాను రాను రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త ఎక్కువ డబ్బులు మిగలటం, ఏది ఎవరు మాట్లాడుకున్నా రియల్ ఎస్టేట్ అనగానే కొంచెం హైలో చూడటం, ఇలాంటి సందర్భంలో చాలా మంది ఏంటంటే చేస్తున్న ఉద్యోగాలు మానేసి, చాలా వరకు జాబులు మానేసి, బిజినెస్లు కూడా మానేసి కంప్లీట్గా ఒక 4-5 గ్రూప్గా ఏర్పడి ఒక వెంచర్ డెవలప్మెంట్స్ తీసుకోవటం, ల్యాండ్ ఇలా చేసి చాలా వరకు ఇది విస్తరించింది. దాదాపు అందరూ రియల్ ఎస్టేట్లోకి వచ్చిన పొజిషన్ అయితే కనపడుతుంది. ఇన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉండటం వల్లే ఎవరికి సరైన సేల్ లేక అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇంతమంది లిమిటెడ్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళేవారు. సో అవన్నీ ప్రాజెక్ట్ పూర్తవని మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు, అట్లా 1 by 1 ఉండేది. ఇప్పుడు అలా కాదు, తలా కొంచెం పంచుకున్నట్లుంది. డబ్బున్న వాళ్ళు ప్రతి వాళ్ళు రియల్ ఎస్టేట్ లోకి వచ్చేసారు, తలా కొంచెం పంచుకున్నట్లుంది. కానీ ఎవరి సాటిస్ఫాక్షన్ లేకుండా జరుగుతుంది మార్కెట్. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందండి. డిమానిటైజేషన్ తర్వాత ఏమైందంటే మీకు కొన్ని బిజినెస్లు చేసుకునే అనాథరైజ్డ్ బిజినెస్లు చేసుకునే వాళ్ళందరూ ఫైనాన్స్ కానీ ఇది కానీ వాళ్ళందరూ ఏం చేశారంటే రియల్ ఎస్టేట్లో ఒకేసారి వచ్చేసారు రియల్ ఎస్టేట్లోకి. ఎందుకంటే ఈ క్యాష్ బంద్ అయిపోయింది బయట చూసుకుంటే కానీ, క్యాష్తో చేసే బిజినెస్లన్నీ తగ్గాయి అనమాట. అందరూ వైట్ అమౌంట్ సైడ్ వెళ్ళి కొద్ది వైట్ బిజినెస్, అఫీషియల్ బిజినెస్ ఏదైనా ఉందంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ అని చెప్పుకోవచ్చు. ఆ రియల్ ఎస్టేట్లో ఏంటంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ లేని బిల్డర్స్ అందరు కూడా వీళ్ళు అనేది బిల్డర్స్ అయిపోయారు. కామన్ మ్యాన్ మీరు అన్నట్టుగా 4-5 పూలింగ్ అవడం, చెరో ₹1 కోటి పట్టుకోవడం, ప్రాజెక్ట్ వేయడం. వీళ్ళు ఏం చేశారంటే మార్కెట్ ని అనాలిసిస్ చేయకుండా ఏదో డబ్బులు ఉన్నాయనే దాంతో కట్టకుండా స్టార్ట్ చేశారు అనమాట. అందులో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది కూడా ఫెయిల్ అయ్యారు అనమాట. మార్కెట్ అనేది 20-30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మార్కెట్ కాస్త ఈ 2-3 సంవత్సరాల్లో, 4-5 సంవత్సరాల్లో ఒకసారి 100 కిలోమీటర్లకు విస్తరించింది. అన్ని పొలాలు కాస్త ఇప్పుడు అన్ని వెంచర్లు అయిపోయాయి. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎక్కడ కొనాలో కూడా తెలియట్లేదు. అంతమంది ఈ పరిధిలోనే కొనేవాళ్ళు. ఇప్పుడు పరిధి పెరిగింది కాబట్టి సో ఎవరు సరైన మార్కెట్ లేదు, ఎవరు సరైన ఇన్కమ్ కూడా లేదు అని చెప్పి కూడా. అంటే ఇప్పుడు మార్కెట్ ఏంటంటే వెస్ట్ జోన్లో ఒక్కొక్క హైవేకి ఒక్కొక్కలా ఉంటుందండి. ఇప్పుడు వెస్ట్ జోన్లో వచ్చేటప్పటికి మోకిలా ముందు వరకు 111G ఉంది కోకాపేట నుంచి. ఆ మోకిలా తర్వాత మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. వెస్ట్ జోన్లో కొద్దిగా ఎక్స్ట్రీమ్ వెళ్తుంటారు, కొద్ది లాంగ్ వెళ్తుంటారు. సౌత్ జోన్లో కూడా అంతే. సౌత్ జోన్లో వచ్చి బెంగళూరు హైవేలో తిమ్మాపూర్ వరకు 111G ఉంది, తిమ్మాపూర్ నుంచి లేదు. అక్కడ నుంచి జడ్చర్ల వరకు మళ్ళీ మార్కెట్ ఉంది, ఎందుకంటే జడ్చర్ల వరకు కంపెనీలు ఉన్నాయి అక్కడ కూడా చూసుకుంటే. ఇప్పుడు శ్రీశైల హైవేలో కూడా చూసుకుంటే ఆమన్గల్ వరకు 4th సిటీ వస్తుందని చెప్తున్నారు కాబట్టి అక్కడ కూడా కొనేవాళ్ళు కొన్నారు. కొనేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి అన్ని తెలిసే కొంటారు. వాళ్ళు లాంగ్ టర్మా షార్ట్ టర్మా చూసుకొని కొంటారు. ఇప్పటికిప్పుడు మీరు రెడీగా ప్రాజెక్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటే అవుటర్ రింగ్ రోడ్ లాగా కొనుక్కుంటారు. ఓకే కాదు, మీకు 20-30 years తర్వాత మాకు డబ్బులే అవసరం లేదనుకుంటే రీజనల్ రింగ్ రోడ్ బయట కొనుక్కుంటారు. మీకు 10 years లో ఫ్రూట్ ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ మధ్యలో కొనుక్కుంటారు. వాళ్ళు బడ్జెట్ బట్టి కొంటారు అనమాట. అది ల్యాండ్స్ కొనే వాళ్ళు కూడా ఏం చేశారంటే అప్పుడు రైతు బంధు ఇది ఉండేది కాబట్టి కొద్ది 100 kilometers వెళ్ళి కూడా కొన్నారనమాట. వాళ్ళు ఎవరైతే తట్టుకోగలరో వాళ్ళే కొనుక్కుంటారు జనరల్ గా. ఇమీడియట్ గా సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ పక్కన డిమాండ్ ఉన్న ఏరియాలో ఎక్కువ రేట్ పెట్టైనా కొనుక్కుంటారు. అమౌంట్ నీట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ వెళ్ళి ఎక్కువ ల్యాండ్ కొంటారు. అది లాంగ్ టర్మ్ లో వాళ్ళు కవర్ అయిపోద్ది, మనం వాళ్ళు అనుకుంటాం. కానీ ఇప్పుడు 2008 భూమిలో కొన్నారండి, వాళ్ళకి మళ్ళీ 5 years పెరగలేదు, 6 years పెరగలేదు. మళ్ళీ 2018, 17, 16 వచ్చి మళ్ళీ పెరిగాయి రేట్లు. జంప్ అనేది ఉంటుంది. అప్పుడు కొనుక్కున్న వాళ్ళు కూడా ఎక్కువ పెట్టి కొనేసామని చాలా రోజులు బాధపడ్డారు వాళ్ళు. ల్యాండ్ అనేది ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో వెంటనే రేట్లు పెరిగితే ఒక్కొక్క ఏరియాలో 5 ఏళ్ళ వరకు పెరగదు, ఒక్కొక్క ఏరియాలో 10 ఏళ్ళ వరకు పెరగవు. కానీ పెరగడం స్టార్ట్ అయితే ఎక్కడ ఆగదు అల్టిమేట్గా. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తే రీజనల్ రింగ్ రోడ్ వెనకాల కూడా మార్కెట్ జరుగుతుంది. ఎందుకంటే లేఅవుట్లన్నీ మీకు అప్పుడు ఏమవుతాయంటే రీజనల్ రింగ్ రోడ్ వెనకాలకి వెళ్తాయి. హౌస్ ఇండిపెండెంట్ హౌస్లు, డూప్లెక్స్, విల్లాలు, అపార్ట్మెంట్లన్నీ కూడా ఓఆర్ఆర్ టు త్రిపుల్ బిట్వీన్ నడుస్తాయి మార్కెట్. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ ప్రాజెక్టులన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ మధ్యలో నడిచింది. లేఅవుట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఓఆర్ఆర్ బయటకు వెళ్ళాయి. ఇప్పుడు లేఅవుట్లో ఇల్లులు, అపార్ట్మెంట్లు వస్తే కమింగ్ 10 to 15 years లో రీజనల్ రింగ్ రోడ్ బయట లేఅవుట్లు వెళ్తాయి. అది పాపులేషన్ కూడా పెరుగుతున్నారు కదా. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 5 lakhs to 8 lakhs పెరుగుతున్నారు హైదరాబాద్ లో. పాపులేషన్ డిక్రీజ్ అవ్వట్లా, ఇన్కమ్ కూడా పెరుగుతుంది జనాన్ని. ఇప్పుడు 1 lakh సంపాదించిన వాళ్ళు 1.5 lakh సంపాదిస్తున్నారు. 50,000 10 years బ్యాక్ 50,000 సంపాదించిన వాళ్ళు ఇప్పుడు 1.5 lakh సంపాదిస్తున్నారు. రీసేల్ మార్కెట్ ఎలా ఉంది? రీసేల్ మార్కెట్ అవుతుందండి,
అవుతుంది, కాకపోతే ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి స్లో ఉంది మార్కెట్ అంతే. ఎక్కడ రేట్లు అనేది పడిపోలేదు, రేట్లు పెరగలేదు. మార్కెట్ పడిపోలేదు, రేట్లు పెరగలేదు, మార్కెట్ ఆగింది. ఎలక్షన్స్ వల్ల కావచ్చు, కొత్త గవర్నమెంట్ పాలసీస్ వల్ల కావచ్చు, గ్లోబల్ రిసెషన్ వల్ల కావచ్చు, మార్కెట్ స్లో అయింది అయితే వాస్తవం. అయితే మార్కెట్ అయితే డౌన్ అయిపోలేదు మరీను. కొన్ని ఏరియాల్లో ఏంటంటే మరీ ఎక్కువ ఏదైతే కోకాపేట భూమిలో 100 కోట్లప్పుడు ఎక్కువ చెప్పుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కరెక్ట్ రేట్లకు వచ్చారు. అది ఇప్పుడు కరెక్ట్ రేట్లో ఉన్నాయి మార్కెట్లో, మరి లేదు. జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ మిడిల్ క్లాస్ పీపుల్ ముందుకు రాకపోవటం వల్లే మార్కెట్ డల్గా ఉంది. దాదాపు 70% మార్కెట్ మిడిల్ క్లాస్ పీపుల్ వల్లే ఉంటుంది. సో వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఏదైతే జరుగుతున్న మార్పులు కావచ్చు ఇవన్నీ చూసి, సో ఇదంతా వాళ్ళు కాస్త భయానికి కూడా లోనవుతున్నారు అని చెప్పి విన్నమాట. మార్కెట్ కొంచెం డల్ అవడానికి కారణం కూడా ఇది ఒక రీజన్ అని చెప్పి కూడా అంటున్నారు. ఇండియా అసలు నిన్న కూడా ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరికి, ఆ మార్కెట్ ఎలా ఉందండి అదండి అని భయపడుతుంది. ఒకటే మాట చెప్పారు అనమాట, సార్ మీరు ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నానంటే నేను 10 ఇయర్స్ అన్నారు. 10 ఇయర్స్ అయితే అసలు మార్కెట్ గురించి మీరు అసలు అడగండి అని చెప్పాను నేను. ఇది రైట్ టైం కొనుక్కోండి. మార్కెట్ ఎవరు అడగాలంటే ఈ 6 నెలల్లో నేను కొనుక్కొని అమ్ముకుంటానా ట్రేడింగ్ చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటది. లాంగ్ టర్మ్ వాళ్ళకి అలాగైనా పెరిగేదే అది రేటు. జనాభా పెరుగుతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతారు. అప్పటికి రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అవుతుంది, మెట్రో కంప్లీట్ అవుతుంది. పాపులేషన్ కూడా మీకు 10 సంవత్సరాలు చూసుకుంటే 50 లక్షల పాపులేషన్ యాడ్ అవుతారు కదా మీకు. అప్పుడు 2 కోట్ల జనాభా అవుతారు. ఇప్పుడు 1,50,00,000 వరకు ఉన్నారు దగ్గర. ఎవ్రీ ఇయర్ 5 lakhs పెరుగుతుంది. 10 ఏళ్ళకి 50 లక్షలు అంటే మీకు 2 కోట్లు పెరిగినట్టే కదా. 2 కోట్లకి రీచ్ అవుతాం కదా అప్పటికి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది 10 years. ఇప్పుడు పైప్ లైన్ లో ఉన్న కంపెనీలు అన్ని కూడా మనకి రాబోతున్నాయి హైదరాబాద్ లో. అందుకని ఏంటంటే లాంగ్ టర్మ్ లో ఎప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. 1 year 2 years లెక్కేసుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లెక్కేసుకుంటారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ గురించి ఆలోచిస్తే ఏంటంటే పక్క వాళ్ళ మాటలు వింటారు ఎక్కువ. ఓకే, పక్క వాళ్ళు ఏం చెప్తారంటే మార్కెట్ మీ చాలా మంది మిడిల్ క్లాస్ కి మీరు చెప్తే నమ్మరు, బాగా డిస్కౌంట్ ఇచ్చి కొనుక్కోండి గజం 2,000 రూపాయలు, 1,500, 3,000 రూపాయలు కొనుక్కోండి అంటే వాళ్ళు పక్క వాళ్ళ మాటలు విని కొనేవారు కాదు. ఓకే, మార్కెట్ పెరిగిన తర్వాత అదే సైట్ మళ్ళీ ఒక 6-7 సంవత్సరాలతో 10,000 అయిన తర్వాత వచ్చేవారు. మళ్ళీ వచ్చి అంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉండేవి కాదు. ఓకే, అందుకని ఏంటంటే మార్కెట్ అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడో కొనేది దాని గురించి ఆలోచించకూడదు. అప్పుడప్పుడు వెళ్ళి సైట్ చూసుకుంటే సరిపోద్ది. ఒక ఫెన్సింగ్ వేసుకొని నేమ్ బోర్డు పెట్టుకుని ఫోన్ నెంబర్ వేసుకుంటే చాలు. ఏదో 1 month టూ మంత్స్కో ఒకసారి వెళ్ళి మామూలుగా సైట్ చూసుకుంటే సరిపోద్ది. అది ఎలాగైనా భూమి కొన్నది ఏంటంటే ఎలాగైనా రేట్లు పెరుగుతాయి కానీ రేట్లు తగ్గవు. బాగా హై క్లాస్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక 10 years వరకు మనం దాన్ని డిస్టర్బ్ చేయం కదా, ఇప్పుడు కొనేద్దాం పక్కన పెట్టేద్దాం అని కొంటుంటారు. అందుకే డబ్బున్నోడే అవుతున్నాడు మన కంట్రీలో. మిడిల్ క్లాస్ ఏంటంటే పాపం పక్క వాళ్ళ మాటలు విని వాళ్ళు డిసిషన్ తీసుకోలేక వీళ్ళు ఓన్ డిసిషన్ వీళ్ళు ఫాలో అవ్వక ఏంటంటే చాలా ఆపర్చునిటీలు మిస్ చేసుకున్నారు. అది వాస్తవం. అందుకే చూడండి మీకు ఉన్నోడికి ఎక్కువ ఉంటుంది. అవును, ఇండియాలో అది కామన్. పాపం మిడిల్ క్లాస్ ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు చూసి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. అపార్ట్మెంట్ అనేది అప్రిషియేషన్ ఇవ్వదు, రిటైర్మెంట్కి డబ్బులు ఇవ్వదు. ఎందుకంటే మన ఏజ్తో పాటు అది ఓల్డ్ అయిపోద్ది. ఓకే, అదేదో గృహప్రవేశం చేసుకుంటా సోషల్ స్టేటస్ అంతవరకే. అదే అపార్ట్మెంట్ రేటుకి ఒక 600 గజాలు బయట కొనుక్కొని ఒక 20 సంవత్సరాలు వదిలితే వాడు ల్యాండ్ లార్డ్ అవ్వచ్చు. అదే ఒక సినిమాలో కూడా డైలాగ్ కూడా ఉంది, ధైర్యం గుండెలు జేబులో పెట్టుకుంటే కదా బయటికి తీయాలి. అది అప్పుడే మనం సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అని తెలుస్తుంది. జేబులో పెట్టుకొని కూర్చుంటే 100% కరెక్ట్. రైట్. ఇది హై రేజ్. ఇప్పుడు మీకు 600 square yards అవుటర్ రింగ్ రోడ్ లాన్ ఉన్నాడు ఎవడైనా కానీ డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే ఈరోజు బతికేచ్చు కదా ఇంట్లో కూర్చొని. ఓకే, అంటే ఒక 10 ఏళ్ళ కిందట 15 ఏళ్ళ కిందట 600 గజాలు కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కొనుక్కోకుండా వాళ్ళు ఈ రోజు సెటిల్ అయిపోయినట్టు. ఇప్పుడు ఓవరాల్ బయట ఒక 600 గజాలు ఓవరాల్ నుంచి త్రిబుల్ మధ్యలో 600 గజాలు కొనుక్కొని ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు హోల్డ్ చేస్తున్న వాళ్ళు రేపు పొద్దున్న డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు. అది అప్పుడే అర్థం అవుతుంది వాళ్ళకి, ఇప్పుడు అర్థం అవ్వదు. ఆ విజన్ ఉండాలి పబ్లిక్కి. పబ్లిక్ ఏంటంటే నేనేం చెప్పాను మీకు, జనాభా పెరుగుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, కంపెనీలు వస్తున్నాయి. మార్కెట్ బాగుందా బాగాలేదా పక్కన పెట్టేయండి. ఓ పక్క గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి, మరో పక్క భూముల రేట్లు పెరుగుతున్నాయి, మనకు వచ్చే ఇన్కమ్ ఏం తక్కువ ఉంది. సో ఎటు ఇన్వెస్ట్ చేయాలి కూడా వాళ్ళకి అర్థం కాని పొజిషన్లో ఉంది. మనీ అయితే ఉంది ఇన్వెస్ట్ చేయడానికి, కానీ స్తోమత మించి పెట్టాలంటే పెట్టలేరు. ఒకప్పుడు ఎడపేడ పెట్టేశారు, అప్పుడు రేట్లు అందుబాటులో ఉన్నాయి కొద్దిగా. ఒకసారి ఏంటంటే హైగా ఒకసారి స్టెప్ లేసింది పైకి అట్లా.
సో భయపడుతున్నారు ఇప్పుడు. అంటే వెస్ట్ జోన్ వచ్చేటప్పుడు వెస్ట్ జోన్ లో ప్రీమియం మార్కెట్ ఇది, దీంతో అన్నిటిని కంపేర్ చేయొద్దు. వెస్ట్ ఇస్ సపరేట్. మార్కెట్ ఇప్పుడు 7 స్టార్ హోటల్ లాంటి సార్ వెస్ట్ మార్కెట్ అనేది. అవును, పబ్లిక్ 2 స్టార్ 3 స్టార్ సరిపోద్ది. కానీ ఎటు డెవలప్మెంట్ ఉంటే అటువైపే చూస్తారు కదా, మిడిల్ క్లాస్ పీపుల్ అయినా ఎవరైనా సరే. డెవలప్మెంట్ ప్రతి పక్కల అవుతుందండి. ఇప్పుడు సౌత్ జోన్ చెప్పే కదా మీకు, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే రెండు అవుతున్నాయి. ఆదిబట్ల దగ్గర టీసీఎస్ ఉంది, అంటే సౌత్ జోన్ వైపు వెళ్తుంది. నార్త్ వైపు, ఈస్ట్ వైపు ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు. అక్కడ న్యాచురల్ గా మార్కెట్ వెళ్తుంది, కానీ అక్కడ కంపెనీస్ రావడానికి గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు. ఎయిర్పోర్ట్ లేదు. భవిష్యత్తులో రాబోయే 5 to 10 years లో ఈ బెంగళూరు హైవే కన్నా నాగార్జున హైవేకి విపరీతమైన డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. అప్ టు నాగార్జున సాగర్ వరకు ల్యాండ్ ఫ్యూచర్లో కొనాలన్నా దొరకదు అనే స్టేజ్కి తీసుకొని పోయే అవకాశం ఉందని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. ఎంత ఊరికి నిజమది? అంటే అటుపక్క ఐటీ పీపుల్ పెద్దగా రారు. గచ్చిబౌలి ఇటుపక్క ఉంది కదా, మీ పాకెట్ అంతా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటుందండి. బిల్డర్స్ కూడా ఐటీ ఎంప్లాయీస్ మైండ్ లో పెట్టుకుని ప్రాజెక్ట్ అనేది 4th సిటీ కంప్లీట్ అయిపోతే 4th సిటీ పక్కనే ఉంది కదా, ఇంక ఏదన్నా కానీ అటు సైడే ఉంటారు, కానీ ఇటు సైడ్ అయితే రారు కదా. ఇటు డెవలప్, 4th సిటీ డెవలప్ అయింది అనుకోండి, ఇటు మీరు అన్నట్టు గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, నియోపోలిస్ కావచ్చు, కోకాపేట, ఇంక ఇప్పుడు ఇట్లా కొనే పొజిషన్ ఇప్పుడే లేరు. ఇంకా 10 years తర్వాత ఏం కొంటారు బేసిక్ ఎవరైనా సరే. అందుకని మ్యాక్సిమం ఏంటంటే అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అటుపక్క విజయవాడ హైవే, నాగార్జున సాగర్, తర్వాత విజయవాడ హైవే. విజయవాడ హైవే వెళ్దామంటే నెక్స్ట్ అమరావతి, వెంటనే అక్కడ ఒక పెద్ద నగరం కూడా నిర్మాణం జరగబోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో రాబోయే 5 to 10 yearsలోనే సాగర్ హైవేకి అంత డిమాండ్ రాబోతుందని చెప్పి వినిపిస్తున్నమాట. అంటే ఫ్యూచర్ సిటీ కంపెనీస్ రావాలి, వచ్చిన తర్వాత కంపెనీస్ ఎంతవరకు శాలరీస్ ఇస్తారు. నేను అందుకే సార్ చెప్పింది రాబోయే 5 to 10 years అయితే అక్కడ ఉంటది మార్కెట్. ఎందుకంటే ఆ కంపెనీస్ కూడా మంచి కంపెనీస్ ఇస్తున్నారు కాబట్టి, మన దావోస్ లో కానీ ఇది కానీ యావరేజ్ శాలరీ కూడా అక్కడ 30,000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు 1 lakh వరకు. ఒక శాలరీ టికెట్ కనుక బాగుంది అనుకోండి, గ్యారంటీగా అక్కడ బిజినెస్ జరుగుతుంది. శాలరీస్ కనుక కొద్దిగా తక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ ఏరియాలో రెంటల్ మార్కెట్ నడుస్తుంది కానీ ల్యాండ్ మార్కెట్ నడవదు. టూరిజం పరంగా కూడా డెవలప్మెంట్ చేయొచ్చు ఆ ప్రాంతాన్ని, ఆ సాగర్ హైవే అని చెప్పి కూడా బాగా వినిపిస్తుంది అన్నమాట. అంటే కంపెనీస్ వచ్చే బట్టి ఉంటుందండి. కంపెనీస్ అయితే రాబోతున్నాయి అక్కడైతే, వాస్తవం అదైతే. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కానీ చాలా కంపెనీస్ రాబోతున్నాయి. కంపెనీస్ వచ్చిన తర్వాత, అక్కడ ఎంప్లాయ్మెంట్ జరిగిన తర్వాత, అక్కడ వచ్చే టికెట్ సైజ్ ఏంటి, శాలరీస్ ఏంటి, జనం శాలరీస్ కనుక పెరిగాయి అనుకోండి, అక్కడ మార్కెట్ గ్యారంటీ పెరుగుతుంది. ఇప్పుడు ఐటీలో కూడా మీకు ఇక్కడ వెస్ట్ జోన్ లో రేట్లు ఉండడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న పబ్లిక్ అఫోర్డబిలిటీ. ఇక్కడే ఐటీలో కనుక 25,000 30,000 ఉంటే ఎంత రేట్లు ఉండవు ఇక్కడ. ఐటీలో 3 లక్షలు 2 లక్షలు 1,50,000. ఎన్ఆర్ఐస్ అయితే 10 లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, యుఎస్ లో 8 లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అందుకని మార్కెట్ అంతా పెరిగింది అనమాట. ఓకే, అక్కడ పబ్లిక్ ఇన్కమ్ బట్టి మార్కెట్ ఉంటది జనరల్ గా చెప్ప. కానీ కొనుక్కునే వాళ్ళకి రైట్ టైం అక్కడ కూడా. తక్కువ అంట. ఇప్పుడు సాగర్ హైవేలో ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. మీరు అంటారు కదా వెయిట్ చేసేదో అన్నట్టు, ROI చేసి చూసే వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ మొత్తం ఒక 10 years తర్వాత ఏదన్నా మంచి అప్రిషియేషన్ రావాలంటే మనకి ఇది రైట్ ప్లేస్ అని చెప్పి కూడా ఇప్పుడు బాగా వినిపిస్తుంది అన్నమాట. బేసిక్గా అందరూ ఏమంటున్నారంటే 4th సిటీలో ఆల్రెడీ రేట్లు పెరిగిపోయాయి, 4th సిటీకి మించి ఇంకేదన్నా తక్కువలో వెళ్ళాలి, రేపు ఫ్యూచర్ ఇదంతా కలిసిపోతుంది ఈ ప్రాంతం అంతా అనుకుంటే సాగర్ హైవే అని చెప్పి వినిపిస్తుంది. సాగర్ హైవేలో తక్కువ ఉన్న మాట వాస్తవం. అది కొనుక్కునే వాళ్ళకి కూడా అదొక పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా అంతా ఒకే దగ్గర పెట్టారు డబ్బులు. ఈ ఒక దగ్గర ఒక ప్లాట్, ఒక హైవేలో ఒక ప్లాట్ ఉంది అనుకోండి, ఇంకా హైవేలో ఇంకో ప్లాట్ కొంటుంటారు అనమాట. అది సాగర్ హైవేలో ఏంటంటే ఇప్పుడు 4th సిటీ వర్క్ అది స్టార్ట్ అవుతుంది కాబట్టి రేడియల్ రోడ్ ఒకటి వేస్తున్నారు, 300 feet రోడ్డు. దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ అయితే వస్తుంది అనమాట. కంపెనీస్ కూడా కొన్ని రాబోతున్నాయి కాబట్టి, కంపెనీస్ కనుక మంచి స్టార్ట్ అయితే అక్కడ కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది గ్యారంటీగా. దాని మాస్టర్ ప్లాన్ ఏంటి, అక్కడ లేఅవుట్స్ అనేవి కొద్దిగా తక్కువ ఉన్నాయి వాస్తవానికి చెప్పాలంటే. సాగర్ హైవేలో ముందు నుంచి లేఅవుట్లు తక్కువ, అక్కడ కాలేజెస్ కొద్దిగా అక్కడ కొద్దిగా అలవాట్లేదు జనానికి వాస్తవానికి. ఇటుపక్క ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల బెంగళూరు హైవే, అటుపక్క ఫార్మాసిటీ వస్తుందని శ్రీశైలం హైవే. ముంబై హైవే అనేది అలాగో కామన్ అది, ఎందుకంటే రెగ్యులర్ హైవే ముంబై హైవే అనేది. ఈ ప్రీమియం మార్కెట్ వచ్చిందేమో శంకరపల్లి వైపు, అంటే మోకిలా, శంకరపల్లి, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంతా విల్లా మార్కెట్ వచ్చింది. ఇప్పుడు 5,000 6,000 గజం కావాలంటే మాత్రం గ్యారంటీగా సాగర్ హైవే వైపు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా రీసేల్స్ కనుక మంచిది దొరికితే లీగల్ గానే కొనుక్కుంటే అక్కడ ఒకటి కూడా కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో పెద్ద చర్చ అయితే నడుస్తుంది, ఒక వాదన కూడా. సిటీలో హై రేస్ కల్చర్ బాగా పెరిగిపోతుందని చెప్పి కొంతమంది అంటే, లేదు ఆ కల్చర్ని ఎవరు ఇష్టపడలేదని చెప్పి మరి కొంతమంది అంటున్నారు. ఇండిపెండెంట్ హౌస్కే ఇష్టపడుతున్నారు, కాస్త కల్చర్ నుంచి బయటపడుతున్నారు ఇప్పుడిప్పుడే అని చెప్పి 2 వాదనలు అయితే నడుస్తున్నాయి.
సో మీరేమంటారు ఒక ఎక్స్పర్ట్గా? అంటే ముందు మనకి ఇండియన్ హౌసింగ్ తీసుకుంటే ముందు హట్స్ ఉండేవి, తర్వాత పెంకుటిల్లు వచ్చాయి, తర్వాత ఇండిపెండెంట్ ఇల్లు వచ్చాయి, తర్వాత స్టాండ్ లోన్ గ్రూప్ హౌస్లు వచ్చాయి, దాని తర్వాత స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లు వచ్చాయి, దాని తర్వాత చూసుకుంటే హై రైజ్. ఇప్పుడుండే హై రైజ్ జమానాలో ఉన్నాం అనమాట మనం. ఈ హై ఏదైనా ట్రెండ్ అనేది చూసుకుంటే కనుక ఒక 10 years అనేది బాగా నడుస్తుంది ట్రెండ్ అనేది. మళ్ళీ బ్యాక్ టు రూట్స్, మళ్ళీ వెనక్కి వస్తే ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ నే లైక్ చేసిన వాళ్ళు ఉంటారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ గేట్ అండ్ ఎంజాయ్ చేశారు, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అందులో ఉంటాయి, ప్రైవసీ అది కొద్దిగా తక్కువ ఉంటుంది, పక్క వాళ్ళతో డిస్టర్బెన్సెస్ కానీ ఇది కానీ స్టార్టింగ్లో అంతా బాగానే ఉంటుంది. దాని తర్వాత అది మెయింటెనెన్స్లు కానీ దానివల్ల ఏంటంటే కొంతమంది ఆల్రెడీ కొద్దిగా ఏజ్ వచ్చిన పీపుల్, ఆల్రెడీ 50+ ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ అయితే బాగుంటుంది, మనకు ప్రైవసీగా ఉంటుంది, కావాలంటే పైన ఒక 2 రూమ్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు అని చెప్పి ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ అనేది కొద్దిగా లైక్ చేస్తున్నారు. లాస్ట్ 1-2 years నుంచి స్టార్ట్ అయింది ఈ ట్రెండ్ అనేది. ఎవరైతే బోర్ కొట్టిందో వీళ్ళు దానికి వెళ్తున్నారు. అంటే అది మంచిదా చెడ్డదా అనేది కాదు, వాళ్ళకి అది బోర్ కొట్టింది. ఇప్పుడు హై రైజ్కి వెళ్ళారు, మీరు 5 years ఉన్నారు, బోర్ కొట్టింది, మీరు అది చూస్తారు, ఇంకా మీరు విల్లాకి వెళ్ళాలి, విల్లా కూడా మీకు బోర్ కొట్టింది, లేదా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలి. విల్లా అంటే కొద్దిగా అఫోర్డబిలిటీలో లేదు, ఇప్పుడు 2 కోట్లు మినిమం ఉంది కదా, 1.5 2 కోట్లు మినిమం ఉంది. అది కూడా 1.5 2 కోట్లు విల్లాలు ఏంటంటే అన్ని అంటించి కట్టేస్తున్నారు, తలుపు ఇప్పితే కనుక పక్క వాళ్ళు ఇల్లు కనిపిస్తున్నాయి అనమాట. దాని బదులు శుభ్రంగా ఒక 500 గజాలు చెప్పుకోవడానికి విల్లా 2 కోట్లు లాంది, మినిమం 5 కోట్ల బడ్జెట్ పెట్టుకుంటే మీకు కొద్దిగా ప్రైవసీ ఉంటుంది, కొద్దిగా గార్డెన్ ఇవన్నీ. అది ఇప్పుడు చూసుకుంటే మన ఇండిపెండెంట్ హౌస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం 1 కోటి రూపాయల్లో ఒక 300 గజాలు తీసుకొని హ్యాపీగా మంచి విల్లా కట్టుకోవచ్చు, అందులోనే పూల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మేము కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, తక్కువ బడ్జెట్లోనే ఎక్కడైనా సైట్ ఉంటే కనుక కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాం అనమాట. వాళ్ళకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో మనం అసిస్టెంట్ చేస్తున్నాం అనమాట కన్స్ట్రక్షన్ని. అందుకని ఏంటంటే మంచి మోడల్స్ ఉన్నాయి మన దగ్గర కూడా. పబ్లిక్ అందరు కూడా చాలా మంది చూసుకుంటే బంగ్లాస్, ఇప్పుడు డ్యూప్లెక్స్ బంగ్లాస్ ఉంటాయి కదా, ఆ స్టైల్కి వస్తున్నారు పబ్లిక్. మీరు విల్లాస్ గురించి ఇప్పుడు మాట్లాడారు కాబట్టి ఏ వైపు ఎక్కువ విల్లాలు ఎక్కువ నిర్మిస్తున్నారు? విల్లాలు ఎక్కువ వెస్ట్ సైడే ఉన్నాయి, వెస్ట్ సైడే విల్లాస్ అన్ని కూడా. విల్లాల దగ్గరకు వచ్చేళ్ళకి బడ్జెట్ విషయంలో ఎవరు ఆలోచించట్లేదు, ఎంత బడ్జెట్ అని పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వినిపిస్తున్నమాట. నాకు తెలిసి హైదరాబాద్లో 50 నుంచి 60 కోట్ల రూపాయల విల్లాలు కూడా ఉన్నాయి, 100 కోట్ల రూపాయల విల్లా కూడా ఉందని చెప్పి కూడా రీసెంట్గా విన్నాం. నిజమేనదే? నిజమేనండి. అంటే విల్లాస్ జనరల్గా ఇప్పుడు మార్కెట్ అవుతుందంటే శంకరపల్లి, మోకిలా అటు సైడ్ కొద్దిగా మార్కెట్ అవుతుంది. ఆ విల్లాస్ కూడా ఏంటంటే ఒక 200 గజాల్లో అలా విల్లాలా కడుతున్నారు అనమాట. విల్లా అనుకోవచ్చు, అది ఇండిపెండెంట్ హౌసింగ్ లాగే ఉన్నాయి కొన్ని చూసుకుంటే కదా. అది మరీ అంత ప్రీమియంకి వెళ్ళాలంటే మాత్రం ఒక 4 crores అలాగనమాట. అది ప్రతి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు యాక్చువల్గా. కామన్ మ్యాన్కి ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్నే వాళ్ళు విల్లా స్టైల్లో కట్టుకోవచ్చు. సోలార్ ఫెన్సింగ్ వేసుకొని నీట్గా బంగ్లా స్టైల్లో కట్టుకుంటే ఒక 40 lakhs పెట్టుకుంటే ఇల్లు అయిపోద్ది, మంచి ఇల్లు. ఒక పెంకుటిల్లా పైన వేసుకొని రూమ్ వేసుకుని, ఇప్పుడు మేము బెంగళూరులో చేసాం బిజినెస్, బెంగళూరులో అంతా మీకు డూప్లెక్స్ చేసుకొని పైన ఒక పెంకుటిల్లాగా వేస్తారు, జిమ్ ఎక్విప్మెంట్ అంతా కొనుక్కుంటారు, పైన ఇంకా జిమ్ పెట్టుకుంటారు, స్విమ్మింగ్ పూల్ కూడా పైన పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే తక్కువ బడ్జెట్లోనే విల్లా ఫెసిలిటీస్ అన్ని కలిపి 1 కోటి రూపాయలు అయిపోతుంది. మీకు ఇన్ని ఫెసిలిటీస్ విల్లాలో వచ్చేటప్పుడు మీకు ఇదే ఫెసిలిటీస్ కావాలంటే 3 కోట్లు కావాలి. అందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఇల్లులు ఒకే ఆర్డర్లో ఉంటాయి, ఇందులో మనకి యూనిక్గా మనం ఒక్కళ్ళే ఉంటాం, అంతే తేడా. కాకపోతే ఇది ప్రైవసీ ఉంటుంది, మీకు అప్రిషియేషన్ కూడా ఉంటుంది, బిల్డర్కి ఇచ్చే ప్రాఫిట్ని మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అది విల్లాకి మీకు రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంత అవుతుంది? ఇప్పుడు 2 crores విల్లా అనుకోండి సార్, 15 lakh rupees ఓన్లీ మీకు రిజిస్ట్రేషన్కి అవుతుంది. మళ్ళీ జిఎస్టీ, ఓకే, ఎమ్యూనిటీస్ ఛార్జ్, ఇవన్నీ కలిపి మీకు ఆల్మోస్ట్ 25 lakhs అవుతుంది. ఇంకో 10-15 lakhs మీరు వేసుకుంటే 40 lakhs బిల్డింగ్ అయిపోతుంది మీకు. కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ, కన్స్ట్రక్షన్ మనం కట్టుకుంటే తక్కువ, మనం కట్టుకుంటే ఏముండదు, మీ మెటీరియల్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విల్లాలో ఏంటంటే వాడు ఇచ్చిన రూమ్ ఒకటే రూమ్ ఇస్తాడు, కిచెన్కి ఒకటే బెడ్రూమ్ ఇస్తాడు, అందరికి ఒకటే ప్యాటర్న్ ఉంటుంది దాంట్లో. మనకు వచ్చేటప్పటికి మనకి ఏ రూమ్ పెద్దది కావాలి, ఏ రూమ్ చిన్నది కావాలి, మన నీడ్స్ ఏంటి, మన ఫ్యామిలీ సైజ్ ఏంటి, దాని ప్రకారంగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇండిపెండెంట్ హౌస్లో. అందుకే మీకు ఎక్కువ కర్ణాటకలో, కేరళలో వచ్చి ఎక్కువ ఇండిపెండెంట్ హౌస్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బెంగళూరు లాంటి సిటీలో స్టార్టింగ్లో వాళ్ళు కొన్ని రోజులు జాబ్ చేసినంత కాలమే గేట్ కమ్యూనిటీలో ఉంటారు రెంట్కి, దాని తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యేది మాత్రం ఇండిపెండెంట్ హౌస్లో. మన వాళ్ళు సెటిల్ అయ్యేది ఏం చేస్తున్నారంటే తెలుగు స్టేట్స్లో అపార్ట్మెంట్లో సెటిల్ అవుతున్నారు. అపార్ట్మెంట్ అనేది ఇన్స్టెంట్గా వాడుకోవడానికే, ఒక 10 years అలాగా మనం జాబ్ చేసినంత కాలం వాడుకోవడానికి, లైఫ్ అందులో ఉండలేవు ఏ అపార్ట్మెంట్ అయినా కానీ. ఎందుకంటే అందులో పొల్యూషన్ కానీ, అందులో ట్రాఫిక్ సమస్యలు కానీ, అందులో సీవేజ్ కానీ
సీవేజ్ కానీ పక్క వాళ్ళతో ఇష్యూస్ కానీ ప్రైవసీ లేకపోవడం, మనం మంచుకున్నా పక్క వాళ్ళు మంచుకుంటారా లేదా అనేది తెలియదు కదా. అది అందరి మైండ్ ఒకలా ఉండదు బయటికి వెళ్ళిన తర్వాత. సో ఈ మధ్యకాలంలో రాజేంద్ర నగర్, బుద్వేల్, నాకు తెలిసి కోకాపేట, నియోపోలిస్లో ఆ ప్లేసుల్లో కొనలేని వాళ్ళంతా, అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళంతా ఈ రాజేంద్ర నగర్, బుద్వేల్ వైపు చూస్తున్నారు. రీజనబుల్గా ప్రైజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అక్కడ అసలు ఫ్యూచర్ డెవలప్మెంట్స్ మొత్తం అక్కడే ఉండబోతున్నాయి. ప్రభుత్వం సంబంధించి కూడా కొన్ని కార్యాలయాలు కూడా అక్కడికి రాబోతున్నాయని చెప్పి వినిపిస్తున్నమాట. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది రాజేంద్ర నగర్, బుద్వేల్ అంటే శంషాబాద్కి ముందున్న ఏరియా అండి. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే సౌత్ కోకాపేట అంటారు. వెస్ట్కి మన కోకాపేట వచ్చిందో సౌత్ కోకాపేటలోకి డెవలప్ అవ్వబోతుంది అనమాట. అక్కడ ప్రెస్టేజ్ సిటీ వాళ్ళ ప్రాజెక్ట్ కానీ, అపర్ణ ప్రాజెక్టు 2 మాల్స్ రాబోతున్నాయి. మళ్ళీ గాడ్రేజ్ ప్రాపర్టీస్, రామ్కి, మళ్ళీ ఇంకా దేవ్ కన్స్ట్రక్షన్, చాలా ప్రాజెక్ట్స్ ఏదైతే బెంగళూరు హైవే బేస్ చేసుకొని ఈ ఫ్లైఓవర్ పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే దిగ్గానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ప్రాజెక్ట్స్ వస్తాయి అనమాట. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ కూడా అయిపోయాయి అనమాట. అక్కడ 100% డిమాండ్ అనేది జరగబోతుంది. ఎందుకంటే అదంతా అవుటర్ రింగ్ రోడ్ లాన్ ఉంది, సిటీ లాన్ ఉంది. అది చూసుకుంటే ఓవరాల్ లాన్ ఉందా అనమాట. అక్కడికి అడ్వాంటేజ్ ఏంటంటే 20 minutesలో గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు ఎక్స్ప్రెస్ వే పట్టుకొని. జస్ట్ 5 to 10 minutesలోనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ కూడా బెంగళూరు హైవే కదా, అది ఎక్స్పెన్షన్ అయ్యింది రోడ్డు కూడాను. అక్కడ ఏంటంటే హైకోర్టు కూడా ఇప్పుడు రాబోతుంది అనమాట. వన్స్ కనుక హైకోర్టు వస్తే అక్కడ స్టార్ హోటల్స్ కానీ ఇది కానీ మంచి డెవలప్మెంట్స్ కానీ జరగబోతుంది అనమాట. అందుకని అది గ్యారంటీగా అప్రిషియేట్ అయ్యే ఏరియా అనమాట. అందుకని ఏంటంటే అక్కడ ప్రెస్టేజ్ సిటీ వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, విల్లాస్ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు గాడ్రేజ్ ఇండియాలోనే పెద్ద ప్లేయర్, టాప్ 3లో ఉంటారు గాడ్రేజ్, వాళ్ళు కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనమాట. అందుకని అది ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని అది బాగా డెవలప్ అవ్వబోతుంది. నెక్స్ట్ ఐటీకి కూడా వెళ్ళొచ్చు. అదేంటంటే ఇటు ఓల్డ్ సిటీకి, న్యూ సిటీకి, ఈస్ట్ సిటీకి, వెస్ట్ సిటీకి అన్నిటికీ సెంటర్ ఉంటుంది. అది అన్ని సిటీలకి, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అన్ని తగులుతాయి. దానికి పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే కూడా అడ్వాంటేజ్ ఉంది దానికి. అంటే ట్రాఫిక్ ప్రాబ్లం అనేది లేదు అక్కడ. కొద్ది ముందుకు వస్తే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కచ్చు, మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి అటు ఇటు వెళ్ళొచ్చు అనమాట. ఎటైపోయి ఆ లైన్కి ఉన్న కనెక్టివిటీ వేరే లైన్ ఎక్కడా లేదు మనకి. హైదరాబాద్ 360 degrees ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ జామ్లు ఉంటాయి మనకి వేరే లైన్లో. అక్కడ పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే వల్ల అది ఈజీగా మన సిటీకి జస్ట్ 15 minutesలోనే రీచ్ అయిపోవచ్చు అన్నమాట. ఫామ్ ల్యాండ్స్ గురించి ఒక వెలిగింది హైదరాబాద్ కూడా. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఫామ్ ల్యాండ్స్ గురించి డిస్కషన్ లేదు, పెద్ద చర్చ కూడా లేదు. ఎవరు కూడా దాని వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా కనిపించట్లేదు. ఏం జరుగుతుంది మార్కెట్లో ఫామ్ ల్యాండ్స్ మీద? అంటే మార్కెట్లో ఏంటంటే ఎంక్వైరీ చేసి వెళ్తున్నారు కానీ ట్రాన్సాక్షన్స్ అనేవి కొద్దిగా స్లోగా ఉన్నాయి. ఎందుకని? అది వాస్తవం. అంటే కొన్నోళ్ళు ఆల్రెడీ కొన్నారండి. కొంతమంది ఏంటంటే ఇంకా తగ్గుతుంది అని చెప్పి ఎంతమంది నష్టపోవడం అంటూ ఉండదు. ఏ రియల్ ఎస్టేట్ లో నష్టపోవడం అంటూ ఉండదు. లీగల్ డిస్ప్యూట్ అయితే నష్టపోతారు. లేకపోతే ఏంటంటే మార్కెట్ ఆగుతుంది. ఇప్పుడు మీరు కొన్నారు, ఇమ్మీడియట్ గా ఒక్కొక్కసారి మార్కెట్ బాగుంది అనుకోండి, 1-2 years లోనే మీకు 30-40% పెరిగిపోద్ది. ఒకవేళ మీరు రేట్ అప్పుడే ఎక్కువ పెట్టి కొనేసారు అనుకోండి, 5 years ఆగుతుంది. అక్కడ స్పెండ్ చేస్తున్నారా? మేము ఆల్రెడీ కాటేజీలు కూడా కడుతున్నాం అండి. ఫామ్ హౌస్ లా కాటేజీలు కూడా కడుతున్నారు. వీకెండ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు కూడా ఇప్పుడు. కాకపోతే మోడల్ అనేది ఎవరి దగ్గర లేదు. అంటే ఎలా కట్టుకోవాలి, ఏ స్టైల్లో కట్టుకోవాలి. ఇప్పుడు టాండూర్ ఇటుకని దొరుకుతుంది అనమాట, రెడ్ సైడ్ దాంతో కట్టి ఒక పెంకుటిల్లా కడితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దానికి సోలార్ ఫెన్సింగ్ వేసుకొని, సోలార్ వేసుకొని, దాంట్లో స్విమ్మింగ్ పూల్ అది చేసుకుంటే 15 lakhs బడ్జెట్లో అయిపోద్ది. అది వీకెండ్ వెళ్ళి ఫ్రైడే నైట్ వెళ్ళిపోయి మండే మార్నింగ్ వరకు ఉంటే రావచ్చు అనమాట. అంత బాగుంటాయి చేసుకుంటే కనుక. అంటే ఐడియాస్ ఉన్నాయి మన దగ్గర, ఏంటంటే ఐడియాస్ ఉన్నాయి. పబ్లిక్ కూడా అవేర్నెస్ తెస్తున్నాం అనమాట. ఎందుకంటే ల్యాండ్ అనేది ఓన్లీ ల్యాండ్ లాగే చూడకండి, దానిలో ఏదో ఒక డెవలప్మెంట్ చేసుకుంటుండండి. డెవలప్మెంట్ చేసుకుంటే గ్యారంటీగా అప్రిషియేట్ అవుతుంది. ఇప్పుడు ప్లాట్ ఉందండి, ల్యాండ్ ఉంది, ల్యాండ్లో ఎవరు కట్టలేదు ఇప్పుడు వరకు, గజం 5,000 ఉంది మామూలుగా. ఒక 4 ఇల్లులు కడితే 10,000 అవుతుంది కదా. అంటే మీరు కట్టిన డబ్బులు అందులో అప్రిషియేట్ అయిపోయినట్టే. అందు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆటోమేటిక్. 4 కట్టిన తర్వాత అది ఆగదు. ఇంకో నెక్స్ట్ ఇయర్ 10 మంది కడతారు, నెక్స్ట్ ఇయర్ 15 మంది కడతారు. అది అలా ఏరియా డెవలప్ అయ్యి సొసైటీ డెవలప్ అవుతుంది. మెయిన్ సొసైటీ డెవలప్ అవుతుంది. వీళ్ళు కూడా ఒక వీకెండ్ వెళ్ళి ఫ్యామిలీ ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. ఒక రిసార్ట్ లాగా అదేలాగా లుక్ వస్తుంది అనమాట. అందులో చేసుకోవచ్చు. ఇప్పుడు జూబ్లీస్లో ఇల్లులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మొయినాబాద్ సైడ్ ఫామ్ హౌస్లు మెయింటైన్ చేస్తున్నారు. రేట్లు పెరిగాయి కదా వాళ్ళకి కూడా. ఓకే, సిటీలో ఇల్లులు ఉన్నా కానీ బయట ఫామ్ హౌస్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. పబ్లిక్ ఏంటంటే కొద్దిగా గైడ్ చేస్తున్నాం అనమాట ఈ మధ్యన.
ఫామ్ హౌస్ లాంటిది పెట్టుకోండి మీరు కూడాను. పెట్టుకుంటే సరదాగా వీకెండ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సిటీలో అంతా కాంక్రీట్ జంగిల్ లాగా ఉంది. ఈ అపార్ట్మెంట్లు ఇదంతా ఒకటే మైండ్ కాకుండా అలాగే వీకెండ్ 2 డేస్ హాలిడేస్ వస్తుంది కదా అని చెప్తే కొంతమంది ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇంకా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది కోవిడ్ తర్వాత వీకెండ్ హోమ్స్ అనేది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు బ్యాంకర్స్ లోన్స్ ఇస్తున్నారా, ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా లోన్ల విషయంలో? అంటే కొంచెం ఇప్పుడంతా స్టాగ్నేటింగ్ ఉంది కాబట్టి ఏం జరుగుతుంది? అంటే అపార్ట్మెంట్స్ జనరల్గా లోన్స్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళు ప్రొఫైల్ బాగుంటే కనుక లోన్ అనేది ఎవరికైనా ఇస్తారు. అందులో ఇబ్బంది ఉంది. బ్యాంకర్ కావాల్సిన బిజినెస్ ఓపెన్ ప్లాట్స్ మీద మార్కెట్, ఓపెన్ ప్లాట్స్ మీద గవర్నమెంట్ వాల్యూ బట్టి ఉంటుంది. అంటే గవర్నమెంట్ వాల్యూ ఇప్పుడు పెంచుతారు అంటున్నారు తెలంగాణలో. గవర్నమెంట్ వాల్యూ పెంచితే కనుక దాని మీద ఇస్తారు వాళ్ళు. అంటే బ్యాంకర్స్ ఏంటంటే ప్లాట్ మీద ఫుల్ లోన్ ఇవ్వరు. వాళ్ళు ఒక 40%, 50%, 60% వరకు ఇస్తారు. అందుకని బ్యాంకర్స్ అనేవాళ్ళు సేఫ్. హౌస్కి ఒకదానికి మనకి 80-85% ఇస్తారు. అది వాళ్ళు లాంగ్ టర్మ్లో చూసుకుంటాడు బ్యాంకర్. వాళ్ళు ఏంటంటే ఈ రోజుని కొని ఈ రోజు అమ్మేసేలా చూసుకోవాలి. లాంగ్ టర్మ్లో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇండియాలో లోన్స్ ఇస్తున్నారు. సో ప్రస్తుతం ఎన్ఆర్ఐల ఆలోచన ఏంటి? ఇటు ఓ పక్క అమరావతి నిర్మాణం జరుగుతుంది, మరో పక్క హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ పెట్టారు, ఇంకా పెడుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా కాస్త ఇప్పుడు ఆలోచన దూరంలో ఉన్నారని చెప్పి వినిపిస్తున్న మాట ఏంటి అంటే, చూద్దాం అసలు ఏం జరుగుతుందో మార్కెట్లో, దాన్ని బట్టి మనం ముందుకెళ్దామని చెప్పి కూడా అదొకటి. ప్లస్ యూఎస్ కావచ్చు ఇలాంటి ప్రాంతాలు ఇప్పటికే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా కాస్త ఎఫెక్ట్ పడి ఇన్కమ్ కూడా తగ్గిపోయింది కాబట్టి కాస్త ఆలోచన దూరంలో పడ్డారు అని చెప్పి వినిపిస్తున్నమాట. దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే ఎన్ఆర్ఐస్ ఇల్లు కావాలనుకుంటే హైదరాబాద్లో కొంటున్నారండి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే అమరావతిలో కూడా ఒక ఇల్లు కావాలని చెప్పి అమరావతి సైడ్ కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చేస్తున్నారు. లేదా ఇల్లు కావాలంటే అక్కడ కూడా ఒకటి పెట్టుకుంటున్నారు ఆప్షనల్ కింద. ఇప్పుడు ఒకే దగ్గర ఒకటే ప్రాపర్టీ కొన్న వాళ్ళు తక్కువ మంది. ఇక్కడ ఒకటి ఉంచుకుంటారు, అక్కడ ఉంచుకుంటారు. కామన్గా ఏంటంటే ఇప్పుడు అమరావతి ఎంత మనకి ఇప్పుడు విజయవాడ హైవే కనుక 6 లైన్ అయిపోతే 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అంటే మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేయచ్చు. ఓకే, అందరూ ఏంటంటే హైదరాబాద్తో కనెక్ట్ అవుతున్నారు. కొంతమంది అమరావతి కూడా పెట్టుకుంటున్నారు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద, ఆప్షనల్ కింద. వాళ్ళకి కాకపోయినా వాళ్ళ పిల్లలకైనా యూజ్ అవుతుంది, అప్రిషియేట్ అవుతుంది. అదొక క్యాపిటల్లో మనకు కూడా ఒక ల్యాండ్ ఉండాలని చెప్పి పెట్టుకుంటున్నారు. అందులో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే గ్యారంటీగా అది డెవలప్ అవుతుంది, ఇది డెవలప్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది మల్టీ సిటీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మల్టీ లొకేషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అందరూ ఒకే దగ్గర కొనేరు. ఒక దగ్గర ఒక లొకేషన్లో పెడతారు, ఇంకో ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో లొకేషన్లో షిఫ్ట్ చేస్తుంటారు అందరూ. అలాగే ఏంటంటే హైదరాబాద్లో ఉన్న పొలిటీషియన్స్ కానీ బిజినెస్ మ్యాన్లు వీళ్ళు కూడా చాలామంది అమరావతిలో కూడా కొనేవాళ్ళు కొంటున్నారు. హైదరాబాద్లో కూడా ఎలాగో ఉన్నాయి కదండి, హైదరాబాద్లో కూడా కొంటున్నారు అనమాట. మనీని స్ప్లిట్ చేసి కొంటున్నారు. అందుకని ఏంటంటే అక్కడ జరగాల్సిన మార్కెట్ అనేది అక్కడ జరుగుతుంది. ఎన్ఆర్ఐస్ కూడా ఏంటంటే వాళ్ళు ఇన్ని రోజులు యూఎస్లో ఉన్నారు, అక్కడ సిటిజన్షిప్ అది ఇవ్వట్లేదు ఇప్పుడు కొత్తగా పుట్టే పిల్లలకి అని చెప్పి వాళ్ళు కూడా ఏంటంటే ఇండియాని ఇంకా పర్మనెంట్ హోమ్ చేసుకుంటున్నారు అనమాట. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు హైదరాబాద్లో కూడా కొంతమంది కొంటున్నారు, కొంతమంది అమరావతి సైడ్ కూడా చూస్తున్నారు అనమాట. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎటుపక్క కొనాలి ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అని చెప్పి దాని ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా అక్కడ ఇల్లులు కొనుక్కోకుండా, పర్మనెంట్ కొనుక్కోకుండా ఆ మనీ అంతా ఇక్కడికే వస్తుంది, మన తెలుగు స్టేట్స్కే వస్తుంది ఆ మనీ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ 10 years నుంచి చాలా మంది అక్కడే ఇల్లులు కొనుక్కున్నారు. వాళ్ళు 4 crores 5 crores పెట్టుకొని అక్కడే పర్మనెంట్గా ఇంకా అక్కడే సెటిల్ అయిపోదాం పిల్లలతో అని చెప్పి కొనుక్కున్నారు. అది అనేది ఫ్యూచర్లో అనేది యూఎస్లో ఇన్వెస్ట్మెంట్ జరగకుండా ఇండియాలో జరుగుతుంది. అది మనకి అడ్వాంటేజ్. అది ఒక ఎన్ఆర్ఐ వచ్చి మన కంట్రీలో సెటిల్ అయ్యారనుకోండి, మన సిటీలో గ్యారంటీగా సిటీ డెవలప్ అవుతుంది, కంట్రీ డెవలప్ అవుతుంది. వాళ్ళు స్పెండింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి, పర్చేసింగ్ పవర్. ఏదైతే పర్చేసింగ్ పవర్ ఉన్న పీపుల్ ఎప్పుడైతే సిటీలో ఉన్నారో గ్యారంటీగా వాళ్ళ వల్ల ట్యాక్సులు గవర్నమెంట్కి వస్తాయి. వాళ్ళ వల్ల వాళ్ళు ఒక మేడిని పెట్టుకుంటారు, ఒక డ్రైవర్ని పెట్టుకుంటారు, ఒక ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. వాళ్ళ వల్ల కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వస్తుంది, హోటల్ ఇండస్ట్రీ నడుస్తుంది, సినిమాలు చూసి సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది, ఒక బట్టలు కొంటారు, బట్టల ఇండస్ట్రీ నడుస్తుంది. అలా వాళ్ళ వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. స్పెండింగ్ పవర్ ఎవరున్న వాళ్ళు కూడా వాళ్ళు వచ్చిన వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. చివరిగా ఈ గందరగోళ పరిస్థితిలో సో రైట్ టైం అంటే ఇన్వెస్ట్ చేయడానికి గ్యారంటీగా రైట్ టైం అండి. అది ఇల్లే, ఓపెన్ ప్లాట్ అయినా, అపార్ట్మెంట్ అయినా, విల్లా అయినా, ఇండివిజువల్ హౌస్ అయినా కానీ. సార్ అపార్ట్మెంట్ అనేది వాళ్ళు లాంగ్ టర్మ్ ఇల్లు కానీ కొనుక్కుంటారు. వాళ్ళు 50 లక్షలు పెట్టి అమ్ముకుందాం అని చెప్పి కొనరు అపార్ట్మెంట్. ఎవరు కూడా 50 లక్షలు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, 5 కోట్లు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద తీసుకోరు. అపార్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ 20-25 years లోన్ పెట్టుకొని వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు అమ్ముతా ఉన్నా మనం చెప్పినా కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. అందుకని అపార్ట్మెంట్ కొనుక్కుంటారు అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. యాక్చువల్గా వాళ్ళ అప్రిషియేషన్ కోరుకొని కొనరు అపార్ట్మెంట్ ఎవరు కూడా.
అలాగని అప్రిషియేషన్ రాకుండా ఉండదు, లాంగ్ టర్మ్లో గ్యారంటీగా అది బ్యాలెన్స్ అయిపోద్ది. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ స్టోరీకి కనుక మనం వస్తే కనుక అవుటర్ రింగ్ రోడ్ వరకు అలాగో సిటీ ఫుల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సంవత్సరానికి వచ్చే 5 లక్షల జనాభా, 10 సంవత్సరాలకు వచ్చే 50 లక్షల జనాభా, కొత్తగా కంపెనీల్లో రాబోతున్న ఇంకో 50 లక్షల జనాభా, అంటే 1 కోటి మంది జనాభా ఎక్కడ ఫుల్ అవ్వాలి, ఎక్కడ ఇల్లులు కావాలంటే అవుటర్ బయటే కావాలి. ఓకే, ఇప్పుడు లాన్ ఉన్న కూడా సిటీ కూడా మీకు 2 బెడ్రూమ్ ఉన్నాడు 3 బెడ్రూమ్కి అప్గ్రేడ్ అవుతాడు. ఓకే, 3 బెడ్రూమ్ ఉన్నాడు పిల్లలు బట్టి మళ్ళీ 4 బెడ్రూమ్కి అప్గ్రేడ్ అవుతాడు. ఓకే, వీళ్ళ పేరెంట్స్ వస్తుంటారు, ఫ్యామిలీ వస్తుంటారు, మనిషి అనే వాళ్ళు తగ్గరు. యాక్చువల్ 3 బెడ్రూమ్ ఉన్నాడు మళ్ళీ 2కి వెళ్ళడు, 4కి వెళ్తాడు. 2 బెడ్రూమ్ ఉన్నాడు 3కి వెళ్తాడు. 1 బెడ్రూమ్ ఉన్నాడు 2కి వెళ్తాడు. అందుకని ఏంటంటే వీళ్ళకి ఇల్లు కావాలి, పెద్ద సైజులో కావాలంటే అవుటర్ బయట జరుగుతుంది. అది బంగారం కొనమంటారా, ఇల్లు కొనమంటారా? అంటే బంగారం ఆల్రెడీ పెరిగింది కాబట్టి సార్, మన ఇండియా ప్రపంచంలోనే నంబర్ 1 పాపులేషన్లో. ఓకే, చైనాను కూడా దాటేస్తాం మనం. ఓకే, రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు పడిపోదు, ఆగుతుంటుంది అంతే. ఆల్రెడీ ఆగింది 2-3 ఇయర్స్ నుంచి ఆగింది. మనం ఇప్పుడు కూడా ఇండియాలో టాప్ మెట్రో సిటీస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పటికీ అన్ని ఫెసిలిటీస్ ఉన్న హైదరాబాద్లో ఇప్పటికీ అండర్ వాల్యూలోనే ఉంది మార్కెట్. అంటే అఫోర్డబులే. మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరో అన్నారు రేట్లు పెరిగిపోయిందని అంటారు, కానీ అందులో కూడా కొంత వాస్తవం ఉంది. అంటే 10 లేఅవుట్లు వేస్తే 2-3 హెవీగా రేట్లు పెడతారు. అదే అన్నది ఇందాక చెప్పింది కదా, ఆ 7 మాత్రం యావరేజ్ గానే అమ్ముతారు. ఓకే, ఈ మిగతా వాళ్ళు ఏంటంటే దుష్ప్రచారం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ముగ్గురు రేట్ ఎక్కువ చెప్పింది ఇక్కడ అంత రేట్ ఎక్కువ ఉందని చెప్పి అందరికీ చెప్తారు, ఎంక్వైరీ కూడా రారు. అప్పుడు ఏంటంటే గ్రౌండ్ లోకి వెళ్ళి వీళ్ళు చూసుకొని వీళ్ళు రీసేల్ ప్రాపర్టీస్ కనుక తీసుకుంటే ఇప్పటికీ తక్కువలోనే దొరుకుతున్నాయి. 10,000 గజం ఇప్పుడు దొరుకుతుంది. ఏంటంటే అసలు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేసుకుని డెవలప్మెంట్స్ కూడా తెలుసుకొని ఫ్యూచర్ అంటే తెలుసుకొని డైరెక్ట్ కొంటే బెస్ట్ అంటారు. కొనాలి, కొనేవాడికి కూడా పేషెన్స్ ఉండాలి. 1 year 2 years చూసుకోకూడదు. ఓకే, గోల్డ్ కూడా చాలా సంవత్సరాలు పెరగలేదండి, ఒకేసారి పెరిగింది కదా. భూమి కూడా అంతే, ఆగుతుంది పెరుగుతుంది. జనాభా పెరుగుతుంటారు, జనాభాని అయితే మన ఆపలేం. జనాభా హైదరాబాద్ లో పెరుగుతుంటారు, బయట నుండి కూడా వస్తుంటారు. ఇప్పుడు మీకు హైదరాబాద్కి ఇండియా మొత్తం నుంచి వస్తున్నారు, కేరళ నుంచి మలయాళీస్ వస్తున్నారు, చెన్నై నుంచి తమిళియన్స్ వస్తున్నారు, కన్నడియన్స్ కూడా వస్తున్నారు, మరాఠీస్ వస్తున్నారు, మీకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా వస్తున్నారు. దేశ రాజధాని కూడా తొలరాబోతుందా ఏంటి? త్వరలో వస్తే చర్చ కూడా నడుస్తుంది. హైదరాబాద్ అంటే మన కొద్దిగా ఇది జరిగింది కదా, సెకండ్ క్యాపిటల్ చేసుకుంటే సేఫ్ అని చెప్పి అంబేద్కర్ గారు రాశారు. మనం ఏ కోశాన్ని చూసుకున్నా కానీ హైదరాబాద్ రిలేటెడ్ సార్, హైదరాబాద్ కి పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి సార్, నెగిటివ్స్ అంటే ఓవరాల్ గా చెప్తారు కానీ ప్రూవ్ చేయలేరు. ఓకే, అవుటర్ రింగ్ రోడ్ ఉంది, 1.5 కోటి జనాభా ఉన్నారు. ఓకే, 1.5 కోటి జనాభా వచ్చిన తర్వాత ఆగదు కదా, ఎవ్రీ 10 years కి పాపులేషన్ సెన్సస్ చేసుకుంటే పెరుగుతుంది కదా. లాస్ట్ 10 ఏళ్ళ కింద ఎంత ఉన్నారు జనాభా? 80 లక్షలు 70 లక్షలు ఉన్నారు. ఇప్పుడు 1.40 వరకు రీచ్ అయిపోయాం. ఇంకా జనాభా లెక్కలు తీస్తే ఇంకా తెలుస్తుంది మనకి. ఓకే, ఇంకా విస్తరణ జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, అన్ని అవుతున్నాయి. సో ఎవరైనా సరే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎటువంటి డోకా లేకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రభుత్వాలతో సంబంధం అయితే లేదు. ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్ అయ్యే ప్రాంతమే, కానీ ఇక్కడ వెనక్కి వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. సో మనకున్న బడ్జెట్లో ఎక్కడైతే మంచి ప్లేస్ దొరుకుతుందో అది కూడా మీరు 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులని మీరు చూస్తున్నారు కాబట్టి లీగల్గా కావచ్చు, మంచి ఒక అడ్వైజర్ని పెట్టుకొని కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి అప్రిషియేషన్ అయితే వస్తుందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ కూడా మనతో పాటు చెప్తున్నారు. ఓవర్ స్టూడియో. నా పేరు షబీర్ అండి, ప్రాపర్టీ ఎక్స్పర్ట్. నన్ను 24/7 మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. నాకు చాలా లొకేషన్స్లో నేను బిజినెస్ అనేది చేస్తుంటాను అనమాట. హైదరాబాద్ 360 degreesలో అందులో 180 degrees అనేది మనకి ఎక్కువ మార్కెట్ జరుగుతుంది. వెస్ట్ జోన్ అండ్ సౌత్ జోన్ అనమాట. సౌత్ హైదరాబాద్ అండ్ వెస్ట్ హైదరాబాద్ అంటారు. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్లో ఐటీ ఉంది, సౌత్ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్, నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ఎక్కువ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. రెండు కూడా పక్కనే ఉంటాయి అనమాట. రెండింటికి చూసుకుంటే కనుక 30 minutes డ్రైవ్ ఉంటుంది. దీని గురించి మీకు ఏమైనా ప్లాట్స్ కావాలన్నా, మీ ప్లాట్స్ ఏమైనా అమ్మాలన్నా, లేదా మీ ఏదైనా సజెషన్స్ మీకు కావాలన్నా కానీ, ఏదైనా ప్రైస్ కంపారిజన్ ఏదైనా చేయాలన్నా కానీ నాకు 24/7 మీరు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చి 9985054001. రిపీట్ 9985054001. థ్యాంక్ యూ సో మచ్.